ప్రోటీన్ ఎక్కువగా ఉండే మీల్ మేకర్ కర్రీ ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మీల్ మేకర్ వేడి నీళ్ళలో ఒక పావుగంట పాటు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల త్వరగా నానుతుంది. ఇప్పుడు పావుగంట తర్వాత మనము ఈ నీటిని పిండేసుకుని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పట్టించేసుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మనకి 2-3 స్పూన్ల వరకు మాత్రమే పడుతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటాయి, కర్రీలో చాలా బాగుంటాయి. చూడండి, ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలతో కలిపి వేయించుకోవాలి. ఈ మీల్ మేకర్ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు వేసుకోవాలి. టమాటా గ్రేవీ కోసం అండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక 2 టమాటాలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఆల్రెడీ వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసేసుకోవాలి. మీల్ మేకర్ ఇలా వేయడం వల్ల స్మెల్ అది ఏమి ఉండదండి. జనరల్గా కొంతమంది స్మెల్ వస్తుందని ఇష్టపడరు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇలా వేయించుకోవడం వల్ల ఏ స్మెల్ రాదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు కర్రీ ఉడికించుకోవాలి. ఇలా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీకి, చపాతీకి, పుల్కా దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.